వాట్సాప్‌లో కూడా మనం పోలీస్ కంప్లెయింట్ రైజ్ జేసుకోవచ్చని చాలా మందికి తెలీదు. కానీ ఆ వెసులుబాటయితే ఉంది నాగరాజు గారు. ఎలా సార్ అది? అంటే ఎలా చేసుకోవాలి? దానికొక కంప్లెయింట్ ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి లేకపోతే 100 కాల్ చేస్తే పోలీసులొస్తారు. 100 కాల్ చేసొచ్చి పోలీసొచ్చే అంటే పరిస్థితి ఉండదు కొన్ని సందర్భాల్లో. అక్కడ 100 కాల్ చేస్తే పోలీసులొస్తారు. అయ్యో! ఇంటి చుట్టూ బయట పోలీసులొస్తారేమో అపార్ట్‌మెంట్‌లో వీధులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా వాట్సాప్‌లో ఎలా అంటే వాట్సాప్ నంబర్ ఉంటుంది. మనం డిస్క్రిప్షన్‌లో కింద వాట్సాప్ నంబర్స్ ఇద్దాం. పోలీస్‌ని ఏ నంబర్‌లో వాట్సాప్‌లో కాంటాక్ట్ చేయాలనేది మనం డిస్క్రిప్షన్ ఇద్దాం. ఆ నంబర్‌కి ఎట్లంటే డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయొచ్చు. చేసేటప్పుడు మనం ఒక వాట్సాప్ కంప్లెయింట్ చేసి ఏం జరిగింది? అవుట్‌లైన్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తూ దాన్ని ఆ నంబర్‌కి వాట్సాప్ చేయాలి. మన దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్‌ని ఆ రెండిటిని ట్యాగ్ చేసుకుంటూ ఆ లిస్ట్‌ని ఇమ్మీడియేట్‌గా పంపిస్తే ఇమ్మీడియేట్‌గా మనకు అటు నుంచే రిప్లై వస్తుంది. ఇమ్మీడియేట్‌గా రిప్లై వస్తుంది. ఒక 10 నిమిషాల్లోనో, పావుగంటలో రిప్లై వస్తుంది. ఎందుకంటే, ఈ వాట్సాప్ నంబర్ అనేది కంట్రోల్ రూమ్‌లో ఉంటుంది. సంబంధిత ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనకు తెలీదు. ఇప్పుడు మనం ఉన్న ఏరియాకి ఏ పోలీస్ స్టేషన్ వస్తుందో కూడా తెలియని సందర్భాలు ఉంటారు. అందుకని ఈ నంబర్ ఏంటంటే కంట్రోల్ రూమ్ కింద ఉంటుంది కాబట్టి, ఇమ్మీడియేట్‌గా వాట్సాప్‌కి మనం ఆ నంబర్ పంపియగలిగితే, మనకు ఒక 10, 15 నిమిషాల్లో ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ మెసేజ్ వస్తది. కొన్నిసార్లు కాల్ కూడా చేసి, ఏం జరిగింది? ఎట్లా జరిగిందని వాళ్ళు కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్‌కి ఇమ్మీడియేట్‌గా వెళ్తే, ఆ పోలీస్ స్టేషన్ కూడా దాని యొక్క తీవ్రతను బట్టి, ఆ నేరం జరిగిన తీవ్రతను బట్టి వీలైతే పోలీస్ స్టేషన్‌కి రమ్మని చెప్పడం గాని, లేకపోతే పోలీసులు కూడా ఎక్కడైతే జరిగిందో దానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని సెక్షన్ సీఆర్‌పీసీ 154 ప్రకారం రిటర్న్ కంప్లెయింట్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైసుల ద్వారా మనం ఇచ్చిన కంప్లెయింట్ కూడా వాలిడ్ అని చెప్పి మనకి చట్టం స్పష్టంగా చెప్తుంది. సీఆర్‌పీసీ సెక్షన్ 154 ప్రకారం మనం ఎవరైనా కంప్లెయింట్ చేస్తే పోలీసులు తీసుకోవాలి.